ఆది అంతం లేక అనంతంగా వ్యాపించిన విశ్వం కంటికి కనిపించని అణువుతో ఆరంభమై లెక్కకు మించిన నక్షత్రాలతో, గ్రహాలతో, పాలపుంతలతో, సౌర కుటుంబాలతో, కృష్ణ బిలాలతో, కాంతితో కొలవలేని దూరాలతో, గణితం లెక్కించలేని పరిమాణాలతో నిరంతరం పరిభ్రమిస్తూ బ్రహ్మ పదార్థంలా అంతుచిక్కని ప్రశ్నలా మిగిలింది. లక్షల కోట్ల వయస్సుతో, ప్రళయాలతో, విస్ఫోటాలతో విస్మయం కలిగిస్తూ ఎప్పటికప్పుడు ఎప్పుడూ ఇప్పుడే అనే వర్తమానంతో నిత్యం కొత్తదనాన్ని సంతరించుకుంటూ సాగిపోతున్నది. సృష్టికర్త లేనిదే సృష్టి లేదు. అనంత విశ్వంలో ఏకత్వంలో అనేకత్వంలా అణువణువున అనంతుడిగా వ్యాపించిన ఆ సృష్టికర్త స్వస్వరూప దర్శనం అనితర సాధ్యం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాల కాల ప్రమాణాల ప్రకారంగా, పురాణ ఇతిహాసాల ప్రామాణికంగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ చేసి భక్తులను బ్రోచిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ క్రమంలో ద్వాపర యుగంలో ధర్మ పరిరక్షణకు, గో సంరక్షణకు అవతరించిన శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించిన పిదప ద్వారక, మధుర, గురువాయూర్లాంటి పుణ్యక్షేత్రాలలో అనేక పేర్లతో వెలసినట్లుగా గో సంరక్షణార్థం గోపలాయపల్లిలో వారిజాల శ్రీ వేణుగోపాల స్వామి స్వయంభువుగా వెలశాడు. భక్తుల పూజలందుకుంటున్నారు. భక్తుల విశ్వాసాలకు వాసంగా, వేణుగోపాల స్వామి లీలలకు దివ్యక్షేత్రంగా వాసికెక్కిన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి వారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా చెప్పుకోవచ్చు. శ్రీవారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రము ఇల భక్తులకై వెలసిన ముక్తికి ముఖద్వారము. శ్రీవారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రము ఇల భక్తులకై వెలసిన ముక్తికి ముఖద్వారము. హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో నల్గొండ జిల్లాలోని
చిట్యాల నార్కెట్పల్లి మండలాల మధ్య రహదారికి దక్షిణ దిశలో ఉన్న రైలు మార్గ సమీపంలో గోపలాయపల్లి కొండ శిఖరంపై కొలువుదీరిన వేణుగోపాల స్వామి వారిజాల వేణుగోపాల స్వామిగా పూజలందుకుంటున్నారు. స్వామివారి గుట్ట తూర్పు పడమరలుగా విస్తరించి విశాలమైన ప్రదేశంతో పచ్చని చెట్లు, స్వచ్ఛమైన జల సంపదలతో, ఆహ్లాదకరమైన ఆధ్యాత్మిక వాతావరణాలతో దివ్యక్షేత్రంగా అలరారుతోంది. మూలస్వామి వెలసిన గుట్ట గోమాత శిరస్సు ఆకారాన్ని పోలి ఉండడం స్వామి అవతార ఆవశ్యకతను చెప్పకనే చెబుతున్నది. నిత్యుడు, అనంతుడు, ఆది మధ్యాంతరహితుడు, గోపికా వల్లభుడు, వేణుగాన ప్రియుడు, సమ్మోహన మోహన లీలామానుషధారి, గోపికాజన బృందావన విహారి, భక్తి జ్ఞాన వైరాగ్య కర్మ మోక్షాల గీతాచార్యుడు, ఇలా ఎలా స్తుతించినా అన్నీ నేనేనని దర్శనమిచ్చే సర్వాంతర్యామి శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి స్వయంభూగా వెలసి పూజలందుకోవడం అక్కడి ప్రజలు చేసుకున్న పుణ్యఫలంగా చెప్పవచ్చు. శ్రీవారిజాల వేణుగోపాల వందనం, గోవుగిరిపైన వెలసిన స్వామి వందనం. తలచితి గోవిందా కొలచితి దయరావా, తలచితి గోవిందా కొలచితి దయరావా. భక్త తారకాదీన పోషక పాపనాశక పాగిమా. శ్రీవారిజాల వేణుగోపాల వందనం, గోవుగిరిపైన వెలసిన స్వామి వందనం. ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఈ క్షేత్రం 2వ శాలివాహన శకం అంటే సుమారు 1800 సంవత్సరాల క్రితం మహర్షుల తపోఫలంగా గోసంరక్షణార్థమై సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గోపలాయపల్లి కొండపై స్వయంభువుగా వెలశాడని ప్రతీతి. అంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ క్షేత్రంలో పురావస్తు శాఖ వారు నిర్వహించిన పరిశోధనలో చరిత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. 9వ శతాబ్దపు రాష్ట్రకూటులు, 11, 12వ శతాబ్దాల కళ్యాణ చాళుక్యుల కాలం నాటి ప్రాచీన కట్టడాలు ఎన్నో ఇక్కడ బయటపడ్డాయి. శాతవాహన కాలం నాటి మొట్టమొదటి బౌద్ధ విహార నిర్మాణంలో ఉపయోగించిన 60 సెంటీమీటర్లు ఇంటూ 29 సెంటీమీటర్లు ఇంటూ 7 సెంటీమీటర్ల పరిమాణం గల ఇటుకలు ఇక్కడ వెలుగు చూశాయి. ఈనాడు ప్రధాన దేవాలయంలో గర్భగుడికి ఇరువైపులా ఉన్న ద్వారపాలక శిల్పాలు, దేవాలయ ఈశాన్య భాగంలో దర్శనమిచ్చే పుష్కరిణి, 13వ శతాబ్దపు కాకతీయుల కాలం నాటి శిల్ప సంపదకు, వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాయి. అంతటి చరిత్ర కలిగిన గోపలాయపల్లి వారిజాల వేణుగోపాల స్వామి వారి ఆలయ సముదాయము, పరిసర ప్రాంతము అతి విలువైన ప్రాచీన సంపదగా గుర్తించి పురావస్తు శాఖ వారు తమ ఆధీనంలోకి తీసుకుని పరిరక్షించడం జరిగింది.
స్థల పురాణాన్ని పరిశీలిస్తే స్వామి మహిమలను చాటే పురాణ కథలు ఎన్నో ఉన్నాయి. స్వామి ఆగమనాన్ని పరిశీలిస్తే స్వామి అవతార కథ తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అవతార కథను పోలి ఉంటుంది. గోపలాయపల్లి పర్వత ప్రాంతంలో ఒక యాదవుడు గోవులు కాస్తూ ఉండేవాడు. అక్కడే ఉన్న అర్జాల చెట్టు కింద ఒక బంగారు పుట్ట ఉండేది. అందులో సేదదీరిన ఒక బాలుడు. ప్రతిదినమూ ఒక ఆవు తన పొదుగు నుండి పాలను జారుస్తూ ఆ బాలుని దాహం తీర్చేది. అది గమనించిన యాదవుడు ఆ బాలుని తలపై మోది గాయపరిచాడు. గాయపడ్డది సాక్షాత్తు ఆ దేవదేవుడని గ్రహించి క్షమించమని యాదవుడు ప్రాధేయపడగా స్వామి అతణ్ణి కనికరించి వరాలిచ్చి జరిగిన విషయం గోప్యంగా ఉంచమని, లేనిచో తలపగలి చనిపోవుదువని హెచ్చరించాడు. సరేనన్న యాదవుడు జరిగిన విషయం అక్కడి ప్రజలకు తెలిపి ఫలితంగా వెంటనే మరణించటం జరిగింది. అంతటా స్వామి గోవుల యజమానికి స్వప్నంలో కనిపించి తాను స్వయంభువుగా అర్జాల చెట్టు కింద వెలశానని, అక్కడే దేవాలయం నిర్మించి తరించమని ఆదేశించారట. స్వామి ఆజ్ఞను శిరసావహిస్తూ ఆ గోవుల యజమాని దేవాలయం నిర్మించి స్వామికి పూజాదులు నిర్వహించడం జరిగింది. అర్జాల వనం పేరుపై స్వామి వార్జాలుడని, కాలక్రమంలో వారిజాల వేణుగోపాల స్వామిగా రుక్మిణీ సత్యభామ సమేతంగా పూజలందుకుంటున్నారు. తూర్పు దిశలో ఎత్తైన కొండ శిఖరంపై మూలస్వామి వారి గుట్ట ఉంది. అక్కడే శిఖరం చీలి చిన్న కోనేరయింది. మహిమగల జలంగా మంత్రబావిగా వాసికెక్కింది. ఆ జలం స్వామికి అభిషేక జలంగా ఉపయోగిస్తారు. రోగాల పాలిటి దివ్య ఔషధంగా, పంటల చీడపీడలను మాపే వరదాయినిగా అక్కడి భక్తులు, రైతుల ప్రగాఢ విశ్వాసం. కాకతీయ రాజులు పోయి రెడ్డి రాజుల పరిపాలన రావడంతో ఒక దివ్యక్షేత్రంగా ఇది రూపుదాల్చింది. అనంతరం 1994వ సంవత్సరం వ్యవస్థాపక చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారు భక్తి శ్రద్ధలతో దేవాలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానం అతి పురాణమైనదని పురావస్తు శాఖ పరిశోధన ద్వారా తెలియజేయడమైనది. ఈ యొక్క క్షేత్రము గత 1800 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగినది. మరియు నేను, నా కుటుంబ సభ్యులు గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క దేవస్థానం పునర్నిర్మాణం కోసమై కృషి చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా 1997వ సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి దివ్యహస్తాలతో స్వామివారి పునఃప్రతిష్ఠ ఘనంగా జరిగింది. అప్పటి నుండి శ్రీ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారి ధర్మపత్ని శ్రీమతి రాజేశ్వరీదేవి, కీర్తిశేషులు కోమటిరెడ్డి పాపిరెడ్డి గారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ఈ దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఆ నేపథ్యంలో జరిగిన బ్రహ్మయజ్ఞం నేడు రోహిణీ నక్షత్రాన సుదర్శన హోమంగా ప్రతి మాసం కొనసాగుతూనే ఉంది. శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో నాడు జరిపిన బ్రహ్మయజ్ఞాలు, కోటి పుష్పార్చన స్వామి సేవకు తలమానికంగా నిలిచాయి. దేవాలయ అభివృద్ధిలో భాగంగా కొండపైనున్న కోనేరు దాకా విశాలమైన ఘాట్ రోడ్డు నిర్మించడం, ఆలయ పరిసర ప్రాంతాలలో అందమైన పూలవనాలు పెంచడం, యాత్రికుల వసతి గృహాలు నిర్మించడం జరిగింది.
మెట్లదారిన వస్తామని మొక్కుకున్న భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ గోవిందనామ స్మరణతో మెట్లదారిన కోవెలకు చేరుకుంటారు. అయితే ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం ఏమిటంటే, ఎవరికైతే సంతానం లేదో వారికి ధ్వజారోహణ దినమున గరుడ ముద్ద ప్రసాదం స్వీకరించడం వలన వారికి సంతానం కలని నమ్మకము. అంతేకాక విశాలమైన ఘాట్ రోడ్లో వాహనాలపై ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న గ్రామీణ సౌందర్యాన్ని తిలకిస్తూ కొండపైకి చేరుకుంటారు భక్తులు. తిరుమలను తలపిస్తూ భక్తుల గోవిందనామస్మరణతో కోలాహలంతో తెలంగాణ తిరుమల కొండగా దర్శనమిస్తుంది ఈ క్షేత్రం. హరిహర క్షేత్రంగా వాసికెక్కిన శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం హరిహర సఖ్యతకు నిదర్శనం. ప్రాంగణంలో నెలకొన్న నవగ్రహ ప్రతిష్ఠ, నాగప్రతిష్ఠ భక్తుల కామితార్థాలను తీర్చి గ్రహశాంతికి బాటలు వేస్తున్నాయి. అంతేకాదు, గోపన్న సన్నిధానంలో గోశాల కోర్కెలు తీర్చే కామధేనువుగా కానవస్తుంది. హనుమాన్ దేవాలయం నాటి త్రేతాయుగ రామభక్తికి ప్రతీకగా పూజలందుకుంటోంది. వైదిక ధర్మాన్ని, ఆగమ శాస్త్రాన్ని పెంచి పోషించే వేద పాఠశాలలు, వేద సంస్కృతి నేటి పాశ్చాత్య విద్యలచే అంతరించిపోతున్న తరుణంలో ప్రాచీన విద్యకు పెద్దపీట వేసి వేద పాఠశాల నిర్వహించి పేద విద్యార్థులకు వేద విద్యను అందించడం నిజంగా అభినందనీయం. అదే హైందవ సంస్కృతికి సరైన నీరాజనం. సుకృతస్య మధ్యే అనుమన్యస్వ. ఈ వేద పాఠశాలలో ఒక 15 మంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు. కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను వైదిక పర్యవేక్షకుడిగా ఉంటూ ఈ యొక్క వేద పాఠశాలను నడిపిస్తున్నాం. ఇక్కడ చదువుకోవడం పూర్వజన్మ సంస్కారంగా మేము భావిస్తున్నాం. స్వస్తి మాత్ర ఉత పిత్రేనో అస్తు స్వస్తి గోభ్యో జగతే పురుషేభ్యః విశ్వం సుభూతం సువిదత్రన్నో అస్తు జ్యోగేవ దృశేమ సూర్యం అని అథర్వణ వేదంలో చెప్పినట్లు ముందుగా తల్లిదండ్రులకు శుభం కోరి విశ్వ కళ్యాణం కోరవలనని భావన. ఆ భావనకు అద్దం పడుతూ నాటి నుండి నేటి వరకు ఆలయ వ్యవస్థాపక చైర్మన్గా
శ్రీ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశ్వ కళ్యాణం కోరి ప్రతి పౌర్ణమి నాడు స్వామివారి మాస కళ్యాణం, రోహిణీ నక్షత్రాన సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. అంతేకాదు ప్రతి ఏటా మాఘ శుద్ధ ఏకాదశితో బ్రహ్మోత్సవాలు ఆరంభించి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణాన్ని లోక కళ్యాణం కోసం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మన ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక్క రోజుతో సమానం. ప్రతి ఏటా జరిగే కళ్యాణం దేవతల కాలమానం ప్రకారం వారికి నిత్య కళ్యాణంగా చెప్పవచ్చు. తొమ్మిది రోజులు జరిగే ఉత్సవాలు బ్రహ్మతత్వానికి అర్థం చెప్పే 9 సంఖ్యకు సంకేతం. అదే బ్రహ్మోత్సవ అర్థానికి, విశ్వశాంతికి వేద సందేశ నిదర్శనం. దౌః శాంతి, అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఓషధయః శాంతి, వనస్పతయః శాంతి, విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వగం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతిరేధి అని యజుర్వేదంలో చెప్పినట్లు రవి, ఆకాశము, భూమి, అంతరిక్షము, జలము, ఓషధులు, వనస్పతులు మనకు శాంతినిచ్చేవిగా, సమస్త విద్వాంసులు, పరమేశ్వరుడు, వేదములు, ప్రపంచంలో ఉన్న సమస్త వస్తువులు మనకు శాంతినిచ్చుగాక, శాంతికే శాంతి కలిగి విశ్వశాంతినిచ్చు పరమశాంతి మనకు కలుగుగాక అని అర్థం. వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారం జరిగే కళ్యాణంలో కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ,
తలంబ్రాలు మొదలైనవి మనం ఆచరించే వివాహ తంతులా అనిపించినా అర్చాదేవతగా ఆరాధించే అనంతుని కళ్యాణం లోకశాంతిని, లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ మనిషి మాధవునికి చేసే మహారాధనగా చెప్పవచ్చు. ఉత్సవం అంటే యజ్ఞమని, మహోత్సవం అంటే మహాయజ్ఞమని అర్థం. ఆ మహాక్రతువులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ పుణ్యఫలం దక్కుతుంది. అందుకే బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకునికి భక్తజనులు పలికే కళ్యాణ నీరాజనంగా చెప్పవచ్చు. వేడుకలో పాల్గొన్న ఎంపీ తమ అనుభూతిని తెలియజేస్తూ, కొన్ని ఏళ్లుగా ముఖ్యంగా ప్రాముఖ్యతగా వెలుస్తున్న ఈ దేవుని యొక్క దర్శనానికి ఇచ్చేస్తున్న వేలాది మంది భక్తుల సౌకర్యార్థం మరి అన్ని విధాలుగా డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు శిథిలావస్థలో ఉన్న గుడిని మరి సోదరులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి గారు అన్ని వసతులతో మరి డెవలప్మెంట్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రజలందరూ కూడా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని ఆశీస్సులతోటి సుఖ సంతోషంతో ఉండాలని, మన భక్తిభావం పెంచి ప్రజల్లో ఈ గుడి అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ భక్తజనులందరికీ కూడా దేవుని వల్ల, దేవుని ఆశీస్సులతో అందరూ ఈ ప్రాంత ప్రజలు బాగుపడాలని కోరుకుంటున్నాను. భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేయడం ఏమిటంటే, వారి వారి కోరికలు తీర్చుకున్నట్టుకై వారి సౌకర్యార్థం క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవం సంవత్సరంలో ఒకసారి కాకుండా ప్రతి నెల పౌర్ణమి నాడు మాస కళ్యాణంగా వారి యొక్క స్వామివారి కళ్యాణం చేయడం జరుగుతున్నది. మన లోక కళ్యాణార్థం శ్రీకృష్ణ జన్మ నక్షత్రం రోహిణి నక్షత్రం. ఆ రోజు అతి పవిత్రమైన, అతి శక్తివంతమైన సుదర్శన హోమం చేయడం జరుగుతున్నది. దానిలో కూడా భక్తులు విరిగా పాల్గొని వారి యొక్క ఇతి బాధలను మరియు ఎన్నో సమస్యలను తీర్చుకున్నట్లు వారు చెప్తున్నారు. ప్రతి నెలలో ఈ 2 కార్యక్రమాలు గత 4 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతున్నది. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి కళ్యాణం ముగిసింది. అనంతరం స్వామి ఊరేగింపుగా వచ్చి భక్తులను అనుగ్రహించి ఆలయ ప్రవేశం చేశారు. ఉత్సవ విగ్రహాలను భక్తి శ్రద్ధలతో చేతబూని లయబద్ధంగా నాట్యం చేస్తూ గర్భాలయ ప్రవేశం గావించారు. అనంతరం కర్పూర నీరాజనాలు ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. శ్రీమన్నారాయణ వసుదేవ సుతందేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భక్తులు స్వామివారిని 108 సార్లు శ్రీ వారిజాల వేణుగోపాలాయ నమః అని ఎవరైతే స్మరిస్తారో, వారి నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో, జపం చేసుకుంటారో, వారికి అనేక ఈతి బాధలు, శారీరక రుగ్మతలు ఏవైనా ఉన్నా ఆ స్వామిని तलचनंत मात्र नयम बहुत लोग महात्मा लोग आए, इधर में देखने लगे, भगवान कला भी दे दिए, सपना में भी दे दिए। तो उसके बाद में भगवान का इसी हिस्सा में छोटे मंदिर यहाँ बनवाया था।
तो उसी समय बनाते पूजा चल रहा था। उस समय से फिर वो मंदिर जीर्ण हो गए। जीर्ण होने के बाद में फिर थोड़ा उसको निकाल के फिर यहाँ से यहाँ तक मंदिर बनाया पत्थर से। वो पत्थर से बनाने के बाद में फिर वो भी जीर्ण हो गए। वो जीर्ण होने के बाद में फिर मोहन रेड्डी साहब आ गए। मोहन रेड्डी साहब आने के बाद में सब पूरा ही ऐसा करके पूरा ही भगवान को डेवलप करके ये मंदिर बना के, ये रोड बना के, ये शिवालय, ये विद्यालय, गौशाला, पूरा गायशाला ही बना के ये मोहन रेड्डी साहब यहाँ तक कर ले। బ్రహ్మోత్సవాలలో రథోత్సవం ఒక ప్రధాన ఘట్టం. దేహమే ఒక రథం, జీవుడే రథికుడు అన్న ఆధ్యాత్మిక అర్థాన్ని భౌతిక విషయంగా తెలియజెప్పే ప్రయత్నమే రథోత్సవం. తన గుడికి రాలేని వృద్ధులకు, వికలాంగులకు దర్శనమిస్తూ ఆ దేవదేవుడే వీధి వీధి ఊరేగడమే ఇందులోని పరమార్థం. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో ఎన్నో జ్ఞాపకాలు. ప్రతి జ్ఞాపకం ఒక ఆధ్యాత్మిక అనుభవం. నల్గొండ జిల్లా కలెక్టర్ ఎస్ఏఎం రిజ్వీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ కుమార్ గారు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచదశేన మధ్యమిదం వాచేన సగరేణ రక్షా కార్యక్రమ నిర్వాహకులుగా వ్యవహరించిన వ్యవస్థాపక చైర్మన్ శ్రీ మోహన్ రెడ్డి గారు, వారి సోదరులు శ్రీ అనిల్ రెడ్డి గారు, శ్రీ నర్సిరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు నల్గొండ ఎమ్మెల్యే శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంపీ శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు నిర్వహించారు. అనంతరం పురుషగాత్రంలో స్త్రీ స్వరంగా సాగిన సంగీతం కొత్తదనానికి చీర కట్టినట్టుంది. భక్తులు జాతరలో ప్రదర్శించే రకరకాల దుకాణాలను సందర్శించి తమ తమ పిల్లాపాపలతో ఆనందాన్ని పంచుకున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ గోపాల కృష్ణ వారిజాల వేణుగోపాల కృష్ణ కృష్ణ మా బాలకృష్ణ నందనందన నంద కిశోర హరే కృష్ణ గోపాల కృష్ణ వారిజాల వేణుగోపాల కృష్ణ కృష్ణ మా బాలకృష్ణ. నేను నేనైన నేనుగా ఒక్కటే అనేకమైన యథార్థ స్థితిలో
అనేక రూపాలలో అనేక నామాలతో అనంతుడు అచ్యుతుడు అయిన ఆ గోవిందుడు కొండలలో నెలకొన్న కోవెలలో కొలువున్న మన గుండె గుడిలో వారిజాల వేణుగోపాల స్వామిగా నిత్యం పూజలందుకుంటూనే ఉంటారు. విశ్వశాంతి విశ్వ కళ్యాణం కోసం సాగే బ్రహ్మోత్సవాలు మహాక్రతువులా సాగుతూనే ఉంటాయి. ఉత్సాహమే ఊపిరిగా జనులు నీరాజనం పలుకుతూనే ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు అంటూ స్వామి సేవలో తరిస్తూనే ఉంటారు. శ్రీవారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రము ఇల భక్తులకై వెలసిన ముక్తికి ముఖద్వారము. శ్రీవారిజాల వేణుగోపాల స్వామి క్షేత్రము ఇల భక్తులకై వెలసిన ముక్తికి ముఖద్వారము.